హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు కూడా మన వీడియోలో కొన్ని మంచి టిప్స్ చూద్దాం. ఇవి చాలా బాగుంటాయండి. తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు. అందరికీ బాగా హెల్ప్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మన దగ్గర ఏవైనా క్లాతులు అవి మిగిలిపోయినప్పుడు, అంటే కాస్త చిన్న ముక్క మిగిలినా సరే చక్కగా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. నేను ఒక గాజును పెట్టి ఈ విధంగా మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. ఇలా మార్కింగ్ ఇచ్చి ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ ఐడియా అండి. మనం ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని తయారు చేసుకుంటున్నాము. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, జడకి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు మ్యాచింగ్ కోసమని బయట నుండి వెతుకు మరీ తెచ్చుకుంటామండి. అలా ప్రతిసారి కొనుక్కునే పని లేకుండా చక్కగా మనం 5 నిమిషాల్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు, శారీస్ కుట్టించుకున్నప్పుడు మిగిలిపోయిన క్లాత్తోనే ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 ముక్కల్ని కట్ చేసుకున్నానండి. గుండ్రంగా కట్ చేసుకున్న ఈ పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు ఇంకా సూది దారం తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా నేను 6 ముక్కల్ని పక్కనే పెట్టి ఇలా కుట్టుకున్నానండి. ఇప్పుడు 2 వైపులా దారాన్ని పట్టుకుని ఈ విధంగా గట్టిగా లాగితే దగ్గరకు వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. చూడండి, ఇలా దగ్గరగా లాగేసి గట్టిగా ముడి వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల దారాన్ని యూజ్ చేసింది ఎందుకంటే నేను ఎలా కుట్టానో మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను తెల్ల దారం తీసుకున్నానండి. మీరు మ్యాచింగ్ దారం ఉంటే వేసేసుకోవచ్చు. చూసారా, ఫ్లవర్ లాగా భలేగా ఉంది కదండి. తర్వాత వచ్చేసి ఫ్లవర్ ఇంకొంచెం అందంగా ఉండడానికి నేను నా దగ్గర ఉన్న పర్ల్స్ అతికిస్తున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి ఈ విధంగా పర్ల్స్ అతికిచ్చాను. చూసారా, ఫ్లవర్ ఎంత అందంగా ఉందో కదా. తర్వాత మన దగ్గర ఇటువంటి ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, చిన్నవి. దానికి ఈ విధంగా ఈ ఫ్లవర్ని పెట్టేసి చక్కగా సూర్యదారంతో కుట్టేస్తే మనకి ఒక మంచి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ అయితే తయారైంది. చూసారా, చాలా బాగుంటుందండి. ఈ రబ్బర్ బ్యాండ్ జడకే కాదండి, పోనీకి అలాగే హాఫ్ పోనీకి కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్ చాలా నీట్గా వచ్చిందండి. ఇదే ఫ్లవర్ని చిన్న సైజులో తయారు చేసుకుంటే పిల్లలకి 2 జడలకు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పుల్లలతో ఒక మంచి ఐడియా అండి. అతి తక్కువ రేట్లో దొరికే ఐస్ క్రీమ్ పుల్లలు అనమాట. నేను ఇక్కడ 20 రూపాయలకి తెచ్చుకున్న పుల్లలండి ఇవి. వీటిని ఈ విధంగా అతికిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికించాలండి. ఒక పుల్ల అడ్డంగా అతికించాలి, అలాగే 2 పుల్లల్ని ఈ విధంగా నిలువుగా అతికించుకుంటూ వెళ్ళాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికించుకుంటూ వెళ్ళండి. ఈ ఐడియా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ తయారు చేస్తుంది ఒక స్టాండ్ అండి. దీన్ని మనం చక్కగా సెల్ ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే పెన్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అతికించిన తర్వాత వెనక వైపున మళ్ళీ ఈ విధంగా అతికించుకోవాలండి. మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండాలి కదా, దానికోసమే మొత్తం అంతా ఫుల్గా ఈ విధంగా అతికించాలి. ప్రతి చిన్న అవసరానికి ప్లాస్టిక్ వస్తువులు కొనకుండా మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి. వెనక వైపు అతికించాం కదండి. ఇప్పుడు ఇంకా ముందు వైపును కూడా మనం అతికించుకోవాలి. ఒక హాఫ్ వరకు అతికించాలండి. నేను 5 పుల్లలను అతికిస్తే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా చూడండి, పురికోసని నేను ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్ లాగా చేసి అతికించాను. దానిపైన కూడా నేను ఈ విధంగా పర్ల్స్ అతికించానండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది మనకి సెల్ ఫోన్ స్టాండ్ లాగా బాగుంటుంది. అలాగే పిల్లలు ఉన్నట్లయితే కనుక చక్కగా పెన్ స్టాండ్ లాగా, పెన్సిల్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటివి మనకి బయట కూడా దొరుకుతాయండి, కానీ మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మన దగ్గర ఇలాంటివి పాతవి టూత్ బ్రష్లు ఉంటూనే ఉంటాయి కదండి. ఒక టూత్ బ్రష్ని చక్కగా ఇక్కడ డిష్ వాష్ జెల్ బాటిల్కి ఈ విధంగా ఒక రబ్బర్ వేసి పెట్టేసుకుంటే మనకి సింక్ దగ్గర చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం ప్రతిసారి వెతుక్కునే పని లేకుండా చాలా బాగుంటుంది. ప్లేట్లు ఇలా అంచులు ఫోల్డ్ చేసి ఉన్నవైతే అక్కడ మురికది పడుతూ ఉంటుంది. మన స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే పోదు కాబట్టి చక్కగా ఈ బ్రష్ బాగుంటుందండి. అలాగే మిక్సీ జార్లు కూడా ఇలా కింద వైపున మురికి పేరుకుంటుందండి. సన్నటి గీతల్లాగా ఉండి ఆ గీతల్లో మురికి జిడ్డు పేరుకుంటుంది. దాన్ని కూడా ఈ విధంగా చక్కగా బ్రష్తో బాగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం అవసరమైనప్పుడు బ్రష్ కోసం వెతుక్కునే పని లేకుండా ఇలా బాటిల్కే పెట్టి ఉంచితే మన పని చాలా ఈజీగా ఉంటుందండి. మిక్సీ జార్లు మనం ఎప్పటికప్పుడే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే అడుగు వైపును కూడా నీట్గా ఉంటాయండి. చూడండి, ఇలా క్లీన్గా ఉంటాయి. మన స్క్రబ్బర్తో అయితే అంత నీట్గా రాదు. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇక్కడ మనం కిచెన్ సింక్ను కూడా చక్కగా క్లీన్ చేసుకునే ఒక మంచి టిప్ను చూద్దాం. నేను ఇక్కడ 4 రోజులుగా కిచెన్ సింక్ని కడగకపోయేసరికి చూసారా, మధ్యలో అది మురికి పట్టింది. సింక్ అంతా కూడా మచ్చలుగా కనపడుతుంది. ఇంకా మీవి ఉప్పు నీళ్ళు అయితే కనుక ఈ సింకులు అనేవి ఇంకా దారుణంగా ఉంటాయండి.
దీనికోసం చక్కగా మెరిసిపోయేలాగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అండి. ఒక గిన్నెలోకి కొద్దిగా పేస్ట్ తీసుకున్నాను, ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. అలాగే కొద్దిగా పీతాంబరి అండి, దీనిలో కొంచెం నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నిమ్మకాయ కానీ, ఉప్పు కానీ, వంట సోడా, వెనిగర్ ఇలా ఏమీ అవసరం లేదు. ఈ రెండు ఉంటే చాలండి. దీంతో మనకి సింకు ఎంత బాగా మెరుస్తుందో మీకు చూపిస్తాను. ఈ పేస్ట్ని ఈ విధంగా ఒక స్క్రబ్బర్తో సింక్ మొత్తానికి పట్టించాలండి. ఇలా మొత్తానికి అప్లై చేసి ఒక పావుగంట పాటు వదిలేస్తే ఆరిపోతుంది. చూసారా, ఇక్కడ ఎండిపోయినట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా స్క్రబ్బర్ని కొద్దిగా నీళ్ళలో తడిపి ఇలా రుద్దుకోవాలండి. ఈ టిప్ నేను జస్ట్ ట్రై చేశానండి. ఎందుకంటే స్టీల్ సింకులు మనం నీట్గా ఎప్పుడూ మెరిసేలాగా మెయింటైన్ చేసుకోవడం కూడా అంత చిన్న విషయం ఏం కాదు. మనం ప్రతిరోజు గిన్నెలు తోమిన తర్వాత ఎంత క్లీన్ చేసుకున్నా సరే షైనింగ్ తగ్గిపోతూ ఉంటుందండి. అయినా ఒక్కసారి పీతాంబరి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఈ టిప్ చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేశాను. ఇప్పుడు ఇంకా కడిగి చూపిస్తున్నాను చూడండి, సింక్ మనకి ఎంత బాగా మెరుస్తుందో. ఇలా మనం 2 వారాలకు ఒకసారి చేసుకున్నది చాలండి. ప్రతిరోజు నార్మల్గా క్లీన్ చేసుకొని 2 వారాలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఎంత బాగుందో చూడండి సింకు. మా సింకు కూడా చాలా పాతదేనండి. ఇలా క్లీన్ చేశాక నాకైతే చాలా తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దాం. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇటువంటి పేపర్ ప్లేట్స్ అవి మిగులుతూ ఉంటాయి కదండి, టిఫిన్ ప్లేట్స్ అండి ఇవి మిగిలిపోయినప్పుడు దీంతో ఒక మంచి వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుంటున్నాము. ఇది చాలా బాగుంటుందండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోని అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి, ఇది చాలా అందంగా ఉంటుందండి. నేను లింక్ని కామెంట్ సెక్షన్లో ఇస్తానండి, లింక్ పైన క్లిక్ చేసి చూడండి. ఒక్కసారి చూస్తే చాలండి, పిల్లలు సైతం ఈజీగా చేయగలరు అనమాట. చూడండి, నేను ఇక్కడ గోడకి హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. మనం బ్లౌజెస్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు అవి ఓవర్లాక్ చేయకపోతే ఈ విధంగా దారాలు అవి ఊడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పట్టు క్లాత్లు అయితే అసలు ఒక దారం ఊడిందంటే అలా ఊడిపోతూనే ఉంటాయండి. మనకి స్కిన్ గుచ్చుకుంటూ చిరాగ్గా ఉంటాయి. దానికోసమే మనం ఇక్కడ ఎలాంటి సూది దారం లేకుండా చక్కగా దీనికి ఒక సింపుల్ పరిష్కారాన్ని చూద్దాం. ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా చక్కగా అప్లై చేసుకోవాలి. కొద్దిగా పెట్టేసి నేను ఈ విధంగా అంటూ ఉంటే అది ఊరికే ఆరిపోతుందండి. కాసేపటికి ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. అలా ఐరన్ చేసుకుంటే ఇంకా దారాలు అస్సలు ఊడవండి. ఐరన్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి, అప్పుడే మనకి ఒక దారానికి ఒకటి అలా అంటుకుపోయి ఇంకా అసలు ఊడదు. ఇవాల్టి వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.